ఏడు ఎక్కడ అంజాడు దొక్క మునగాడు మామూలుడు కాదండి వీడు. కానీ ముసలిముండా కొడుకు కదా నువ్వు. కామెడీ హీరోగా ఓ ట్రెండ్ క్రియేట్ చేశాడు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించాడు. తన నటనతో కడుపుబ్బా నవ్వించాడు. నట కిరీటి అనే బిరుదు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్నాడు. తను నవ్వుతూ అందరినీ నవ్వించే రాజేంద్రుడు ఇప్పుడు నవ్వుల పాలవుతున్నాడు. మా రాజేంద్ర ప్రసాద్ మమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేశాడని అభినందించిన ఆ జనాలే ఇప్పుడు చీకొడుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ అంటే ఎంతో గొప్పోడు, మంచోడు అనుకున్నామే, ఇంత సంస్కారహీనుడా అని జనాలే అంటున్నారు. ఇంతకీ అంతలా జనాలు తిట్టుకునేలా రాజేంద్రుడు ఏం చేశాడు? అసలు ఏమైంది? ఏడు ఎక్కడ అంజాడు దొక్క మునగాడు మామూలుడు కాదండి వీడు. కానీ ముసలిముండా కొడుకు కదా నువ్వు. వయస్సు పెరగడం వల్ల ఇలా చేస్తున్నాడో, లేక తనలో ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉందో, లేక నన్ను గుర్తించడం లేదు, ఐ వాంట్ గుసగుస అని కోరుకుంటున్నాడో, సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని ఇలా చేస్తున్నాడో, కానీ మైక్ దొరికితే చాలు ఓవర్ యాక్టింగ్ చేస్తూ అడ్డమైన బూతులు తిడుతున్నాడు. ఆ ఆర్టిస్టులతో నాకు అంత చనువు ఉందని చెప్పుకోవాలనే తాపత్రయం వలనోనేమో స్టేజ్ పై నవ్వించాలని ప్రయత్నించి అబాసు పాలవుతున్నాడు. నిన్న జరిగిన ఈవెంట్లో బ్రహ్మానందంని ముసలిముండా అనేసి ఎవరు అనగానే నేనే అని మాట మార్చారు. జనం చూస్తున్నారు, ఇలా మాట్లాడకూడదు అనే కామన్ సెన్స్ లేకుండా తిడతారా? పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం, ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా ఎంతోడైనా మీ శిష్యులమే కదా. కానీ ముసలిముండా కొడుకు కదా నువ్వు. నేను ఇది మొదటిసారి ఏం కాదు. ఇంతకు ముందు రాబిన్ హుడ్ సినిమా ఈవెంట్ లో ఒరే వార్నర్ అంటూ ఓవర్ యాక్టింగ్ చేసి తర్వాత క్షమాపణలు చెప్పాడు. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను క్రికెట్ ఆడవయానంటే అట్లాడు. దొక్క మునగాడు మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్ బి వార్నింగ్. ఇక ఆలీని చూసి ఒరే ఆలీ రారా అని రాయడానికి వీలులేని మాట అనేశాడు. ఒక్క క్షణం అక్కడున్న వారికి అర్థం కాలేదు, ఏంటి అంత మాట అనేశాడని ఆలీ నవ్వుతూ ఈజీగా తీసుకున్నాడు. హలో ఆయన పేరా అలిగా ఏడు ఎక్కడ అంజాడు ఇలా మనకు అలవాటే కదా. అప్పుడు సీనియర్ హీరోయిన్ రోజా వస్తే రోజానా దాన్ని నేనే హీరోయిన్ చేశాను అని లూజ్ గా అనేశారు. చంపేస్తా, సైలెన్స్ ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా, రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సీనియర్ యాక్టర్, అది కూడా స్టేజ్ పై మాట్లాడుతున్నప్పుడు మీడియాను పిలిచినప్పుడు ఎంత హుందాగా మాట్లాడాలి, ఈ విషయం ఎవరికైనా తెలుస్తోంది. కానీ నటకిరీటి ఎక్కడో బ్యాలెన్స్ తప్పుతున్నాడు. ఎన్టీఆర్ అవార్డు అందుకున్నాను అనగానే చప్పట్లు కొట్టాలా? ఆయన అన్న మాట చప్పట్లు కొట్టకపోతే సిగ్గు శరం లేనట్లే అంటూ మరోసారి నోరు జారాడు. స్టేజ్ పై హుందాగా మాట్లాడాలనే విషయం తెలియకపోవడానికి ఆయనేమి చిన్నపిల్లాడు కాదు. చిన్నపిల్లలకు సైతం అందరిలో మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడాలి అని తెలుస్తోంది. కానీ ఈయనకు మాత్రం తెలియడం లేదు. అందుకనే ఇప్పటి వరకు సంపాదించుకున్న పేరు పోగొట్టుకుంటున్నాడు పాపం. నాకు ఎంతగానో నవ్వించి ఈ రాజేంద్రుడు ఇప్పుడు తెగ నవ్వుల పాలు అవుతున్నాడు. మరి తను చేస్తున్న తప్పుల్ని ఈ నటకిరీటి ఎప్పుడు తెలుసుకుంటాడో, ఎప్పుడు మారుతాడో చూడాలి.